హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను మీతో షేర్ చేసుకుంటాను అన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసి నా ఛానల్ పెట్టయితే నాకు 1 ఇయర్ దాటేసిందనమాట. కొంతమంది అడుగుతూ ఉన్నారు మానిటైజేషన్ అయ్యిందా అనని. ఓకే, నేనైతే చెప్పేది పూర్తిగా అయితే వినండి. ఎందుకంటే నాకు 12 మంత్స్ పైన అయిపోయిందండి. సో యాజ్ ఏ రూల్ ఆఫ్ యూట్యూబ్ అయితే మనకి యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేస్తే వాళ్ళు 365 డేస్ బ్యాక్ చూస్తారండి. సో 365 డేస్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయి, సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, ప్లస్ వాచ్ టైం ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా మనము అంటే వాళ్ళు ఇచ్చిన రూల్స్ ఏంటి, 500కి 3000 వాచ్ అవర్, 1K సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్ కదా. సో ఇవి కానీ మనం గెయిన్ చేసుకోలేదంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, వాచ్ టైం అయితే రావడం కష్టమవుతుంది అనమాట. ఈ 12 మంత్స్లో మనకి రాకపోతే మనం పెట్టిన వీడియోస్కి వాచ్ టైం ఎంత వస్తుందో ఆ వాచ్ టైం అంటే ఈ 12 మంత్స్లో ఒక్క డే ఎక్కువైనా సరే ఆ ఎక్కువైన డేని కట్ చేసేస్తారనమాట వాళ్ళు. 365 డేస్ కదా, 366 డేస్ అయినా సరే ఆ లాస్ట్ నుంచి మనకి మంచి వీడియో పెట్టుంటాం, ఒక 10K వచ్చి ఉంటుంది అనమాట. 13 నెలలు అనుకోండి, ఆ 13 నెలల్లో మనకి ఒక మంచి వీడియో పెట్టుంటాం, దానికి ఒక 10K వచ్చింది అనుకోండి, ఒక 300 వాచ్ టైం వచ్చినా సరే వాళ్ళు కట్ చేసేస్తారనమాట. అంటే మనం లాస్ అయిపోతాం ఇక్కడ. అది నేను కొత్తగా తెలుసుకున్నదనమాట. ఇక్కడ నేను చాలా అయితే ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే వచ్చున్నారు, బట్ వాచ్ టైం అయితే ఇంకా నీడండి. నాకు 4000 ఇంకా అవ్వలేదన్నమాట. అంటే నాకు ఇంకా 500 అలా వాచ్ టైం రావాలి. సో అవ్వలేదు కాబట్టి నేనైతే ఇంకా చాలా బాధపడుతున్నాను అనమాట. అంటే నాకులాగే ఇంకా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కానీ, సో ఆల్రెడీ మానిటైజేషన్ అవ్వని వాళ్ళైనా సరే కొంచెం స్పీడ్గా పికప్ అవ్వండి. వీడియోస్ అయితే ప్రతిరోజు డైలీ పోస్ట్ చేస్తూ ఉండండి. నాకంటే కుదరట్లేదండి. అంటే స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా మళ్ళీ ఇంటికి రావాలి, అంటే నాకు వీడియోస్ చేసుకోవడానికి టైం కుదరట్లేదనమాట. కాబట్టి నేను అయితే కొంచెం రోజుకు ఒక వీడియో, ఒక 2-3 షార్ట్స్ అయితే పెట్టుకుంటున్నాను. కానీ ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేయడంలో కొద్దిగా లేట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు అలా చేయకండి. సో నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. కొంతమంది అంటూ ఉంటారు యూట్యూబ్లో సో సక్సెస్ అవ్వడం చాలా కష్టమని. ఏముందిలే అనుకున్నాను. బట్ ఇది మాత్రం ఖచ్చితం కరెక్టేనండి. యూట్యూబ్లో సక్సెస్ రావడం అనేది చాలా కష్టం అనమాట. బట్ మనం ప్రయత్నిస్తే కానిదంటే ఏది ఉండదండి. మనం ప్రతిరోజు వీడియో పోస్ట్ చేసి మనం పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా వస్తుందనమాట. నేను చాలామందిని మా పేరెంట్స్ని, మా హస్బెండ్ని ఒప్పించుకొని అయితే ఇంకా వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. చేశాక ఒక 3 మంత్స్ పెట్టాను, కానీ తర్వాత గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఒక 8 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశానన్నమాట. నాకు ఈ మధ్యలో గ్యాప్ అంతా 1 ఇయర్ దాటిపోయి 14 మంత్స్ అలాగైంది. నాకు ఆ బ్యాక్ ఉన్న ఆ 2 మంత్స్ అయితే ఇంకా వ్యూస్ కానీ, నెక్స్ట్ టైం వాచ్ అవర్ కానీ అంతా కట్ అయిపోయిందండి. నేనైతే చాలా ఫీల్ అయిపోయాను అనమాట. అంటే ఒక 1 అవర్ అంటే ఎంతమంది వాచ్ చేస్తే మనకు 1 అవర్ వస్తుందండి. 1 అవర్ రావాలంటే ఎంత కష్టం అండి. 1 అవర్ ఎవరైనా కూర్చొని వీడియో చూస్తారా? చూడలేరు కదండి. సో అలాగా నాకు ఒక రోజేమో 8 అవర్స్ కట్ అయినాయి, ఇంకొక రోజేమో 7 అవర్స్. అలాగా నాకు డైలీ కట్ అవుతుంటే బాధ వస్తుందనమాట. అంటే నాకు ఈరోజు పెరిగింది, కానీ అతను అయితే ఒక 8 అవర్స్ అలా కట్ చేసేసాడు. అంటే బ్యాక్ 14 మంత్స్ ఉన్నది కదా, ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తున్నాడు అనమాట. నేను ఇక్కడ మంత్ పెరిగే కొలది నాకు బ్యాక్ నుంచి కట్ చేయడం ఎక్కువ అయిపోయిందనమాట. సో నాకైతే చాలా ఫీల్ అవుతున్నాను. సో నాకు అలాగైతే మీరు మిస్టేక్ చేయకండి. సో మీరు ముందుగానే తెలుసుకుంటారని నేనైతే ఇంకా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే నాకు తెలియక నేను నెగ్లెక్ట్ చేశాను. స్టార్ట్ చేశాను కానీ ఏముందిలే అనుకున్నాను. నాకు ముందే తెలిసి ఉండుంటే నేను ఆపేదాన్ని కదనమాట. నేను చాలా అయితే పట్టుదలగా ఉన్నాను. యూట్యూబ్లో సక్సెస్ రావాలని పట్టుదలగా ఉన్నాను. వస్తుంది కూడా, తెచ్చుకునే అనుకుంటున్నాను. అది మీ సపోర్ట్ ఉంటేనే తెచ్చుకోగలనండి, లేకపోతే తెచ్చుకోలేను. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకేనండి. సో డైలీ నా ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు 4 పిల్లలండి. సో 4 పిల్లల్ని నేను, మీకు తెలుసు ఆల్రెడీ నా వీడియోస్ వాచ్ చేసి ఉంటే, నేను పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నాను. సో నేను కూడా స్కూల్లోనే యాజ్ టీచర్గా పనిచేస్తానండి. బట్ వచ్చిన శాలరీ మొత్తం నా పిల్లలకి నేను స్పెండ్ చేసేస్తానమాట. ఓకేనండి. ఇంక పిల్లలకంటే నేను ఎలాగో ఇంకా ఆస్తులు కట్టి ఇవ్వలేను. నా పిల్లలకి మంచి చదువు కావాలనే పట్టుదలతో నేనైతే ఉన్నానన్నమాట. సో ఇంకా యూట్యూబ్లో వీడియోలు పెట్టారు, డబ్బులు సంపాదించేస్తున్నాడు. డబ్బులు రావడం అది సెకండరీ అండి. బట్ నాకైతే
పెట్టాలి, ఖాళీగా ఉండకూడదు. నాకు ఖాళీగా కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. నాకు ఖాళీగా ఉన్నానంటే నాకు ఇంకేదో ఒక పని కనిపిస్తూ ఉంటుంది. కెలుక్కుంటానే ఉంటాను. నేను చేస్తానే ఉంటానండి పని. ఎందుకంటే మనము ఇప్పుడు డైట్ ఉందండి. డైట్ ఫాలో అవ్వాలి. బాడీ తగ్గించుకోవాలంటాం. దేనికండి అవంతాను? మనం తినే ఫుడ్ తినేసేసి మనకు ఒంటికి సరిపడా పని చేస్తే ఎందుకు తగ్గదండి? బాడీ అదే తగ్గుతుందనమాట. సో, నేను మా మూడో అమ్మాయిని కన్నాక చాలా వెయిట్ ఉన్నాననమాట. ఐ మీన్ ఎంతున్నాను, ఒక 95, 70 అలా ఉన్నాను. బట్ నేను స్కూల్‌లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, నాకు హార్డ్ వర్క్ ఎప్పుడైతే హెవీ అయిందో వర్క్, సో, అప్పటినుంచి నేను బాగా తగ్గిపోయాననమాట. సో, కాబట్టి ఎవరికైనా సరే డైట్ ఫాలో అయ్యి, లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకొని, ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల యూజ్ ఏముంటుందండి? ఏముండదు. హాస్పిటల్‌లో డబ్బులు పోసుకోవడం తప్ప. బట్ వీలైనంత వరకి పని మాత్రం అవాయిడ్ చేసుకోవద్దు. పని మాత్రం కొంతమంది అంటూ ఉంటారు, ఒళ్ళు దాచుకొని పని చెయ్యొద్దనని. ఆహ్, నేనైతే ఇంకా నాకు ఏ పని కనపడ్డా ఇంక చేస్తానే ఉంటాననమాట. ఇంక హాలిడే వచ్చిందంటే ఇప్పుడు చూడండి, నాకు మీకు ఆల్రెడీ నేను టైం చూపిచ్చాను. దగ్గర దగ్గర 12 అవుతుంది. ఇంకా అంట్లు తోముకుంటానే కూర్చున్నాను. మా పిల్లలైతే